కొలీజియం పెద్దపీట 34కు చేరుకోనున్న న్యాయమూర్తులు సంఖ్య పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు. 1,00,000 మాఫీ రేపేనట. తొలి విడతగా 1,00,000 వరకు రుణాలకు వర్తింపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. పాస్బుక్ ఉన్న ప్రతి రైతు ఖాతాలో జమ. కుటుంబానికి గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు. రేషన్ కార్డులు లేని 6.36 లక్షల మందికి రుణమాఫీ. బ్యాంకుల ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే చర్యలు. అర్హులందరికీ కూడా ఆరోగ్యశ్రీ, ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్. ఆగస్టు 15లోగా ధరణి సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్. ఆల్రెడీ అన్నిటికీ కూడా ఎన్ఓసీలు ఇస్తూ ఉన్నారు. మీకు తెలియదా రేవంత్ రెడ్డి గారు? వెనకాలకెంబడి ఎవరెవరికైతే ఎన్ఓసీలు కావాలో వెనకాలెంబడి వాళ్ళందరూ కూడా ఎన్ఓసీలు చేరుకుంటా ఉన్నాయి. ఎవరి ద్వారా ఇప్పిస్తున్నారు ఆ ఎన్ఓసీలు? ఎవరు ఇస్తున్నారు? నవీన్ మిట్టల్ కదా ఇచ్చేది. సో మీకు తెలియదా? మీకు తెలియకుండానే మీ పేషీలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయా? చెప్పండి. ఆగస్టు 15లోగా ధరణి సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ చేయాలి. ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లే. సీఎం రేవంత్. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సదస్సు. ఉదయం 9:30 నుంచి రాత్రి 7:20 వరకు కూడా సమావేశం. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్రస్థాయిలో ఉండాలి. ముఖ్యమంత్రి త్వరలో నేను పర్యటిస్తా. డీజీపీ. రేపు రైతుల ఖాతాలోకి 6,800 కోట్లు. 11.5 లక్షల మంది ఖాతాల్లో జమ. 4వ తరగతి చిరుద్యోగుల 10,000 లోపు పెన్షన్దారులకు కూడా రుణమాఫీ. మంత్రి తుమ్మల. కానీ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, సో రుణమాఫీ గురించి ఇంకా రైతులు కన్ఫ్యూజన్గానే ఉన్నారు. సో రేషన్ కార్డుకి రుణమాఫీకి సంబంధం ఏందని అడుగుతూ ఉన్నారు. పైకి వార్తలు ఏమని వస్తున్నాయి? కుటుంబంలో ఒక పాస్బుక్ ఉంటే ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తాం, మిగతా వాళ్ళ పేర్ల మీద ఏమైనా లోన్స్ ఉంటే చేయమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రి ఉంటాడు, తండ్రికి 2 కొడుకులు ఉంటారండి. ఆ 2 కొడుకులకు ఉన్న 10 ఎకరాలు సమానంగా పంచుతారు. అంటే ఒకరికి 5 ఎకరాలు, ఇంకొకరికి 5 ఎకరాలు పంచుతారు. మరి తండ్రికి రేషన్ కార్డు ఉంది, పిల్లలిద్దరికి ఇంకా రాలే. ఎందుకంటే ఇంకా 6 లక్షల అప్లికేషన్స్ పెండింగ్లు ఉన్నాయి. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు రావాల్సి ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, అంటే నువ్వు ఇప్పుడు 5 ఎకరాలు తాకట్టు పెట్టి లైక్ పాస్బుక్ పెట్టేసి తెచ్చుకున్నటువంటి వాళ్ళకి రుణమాఫీ చేయమంటే ఒక్కడికే చేస్తా అంటే, పెద్ద కొడుకు చేస్తా చిన్న కొడుకుకి రుణమాఫీ చేయ అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కదా అక్కడ. సో వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కదా. సో ఇదేమి రూల్ అనేది నాకు అర్థం కావట్లే. సో మీకేమైనా అర్థమైతే కనుక దయచేసి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాలా. ఒక ఇంటికి ఒక కొడుకు ఉంటే కుటుంబానికి ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తామంటే ఎవరిది వాళ్ళు పంచుకొని ఉంటారు. దయచేసి ఎవరిది వాళ్ళు పంచుకొని ఉంటారు, ఎవరిది వాళ్ళు షేర్ చేసుకొని ఉంటారు. మరి ఏ రకంగా తీసుకుంటారు అని చెప్పి మీరు ఆలోచించాలి దయచేసి. మరి ఈ ఒక్క అంశం మాత్రం నాకు అర్థం కాలేదు. సో రైతు రుణమాఫీ, రేషన్ కార్డులు తొలి విడతగా దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కుటుంబానికి ఒక్కరికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నారట. మీకు సమ్మతమేనా కాదా? దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి. సాగు చేయని భూములపై ఆరా. పైలట్ ప్రాజెక్టుగా 5 జిల్లాల్లో వివరాల సేకరణ. ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శుల క్షేత్రస్థాయి పరిశీలన. రైతు భరోసా పథకం అమలు కోసమేనని రైతుల్లో చర్చ. రాష్ట్రంలో వ్యవసాయ భూములుగా నమోదై సాగు చేయకుండా ఉన్న భూములపై ప్రభుత్వం సమగ్ర. అట్లాంటి భూములు, సాగు చేయని భూములన్నీ కూడా అప్పనంగా మీ ఐఏఎస్ ఆఫీసర్లు నొక్కేసిన వాళ్ళు ఉన్నారు. సాగు చేయకపోయినా గతంలో సాగు చేయని భూమికి కూడా వాళ్ళు రైతు బంధు వస్తూ ఉన్నది వాళ్ళకి. మరి వాళ్ళకు కూడా ప్రక్షాళన జరుగుతుందా? వాళ్ళ భూములు ఏమైనా జప్తు చేసుకుంటారా? సో దయచేసి దానికి కూడా సమాధానం చెప్పాలా రేవంత్ రెడ్డి గారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు. టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 వరకు. 2-3 రోజుల్లో ఉత్తర్వులు. మంత్రి సీతక్క. ప్రైవేట్ ఉద్యోగాల్లో 75% స్థానికులకే. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఆమోదించిన రాష్ట్ర కేబినెట్. రాష్ట్రంలోని పరిశ్రమలో రిజర్వేషన్ మేనేజ్మెంట్ ఉద్యోగాలైతే 50%. గ్రూప్ సి-డి ఉద్యోగాలన్నీ కన్నడిగులకే. రేపు అసెంబ్లీ ముందుకు బిల్లు. ఇతర రాష్ట్రాల వారికి తగ్గనున్న ఉపాధి. ఐటీ సంస్థల్లో భారీగా తెలుగువారు ఉన్నారు అని చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ముఖ్యంగా ఇది తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. నియామకాల విషయంలో ఇప్పుడు గత ప్రభుత్వము ఆ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం, ఈ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నామని చెప్తుంది.
సో చాలా దగ్గర భూములు కూడా సేకరించింది. అవి శంకుస్థాపనలకే పరిమితమై పైన గడ్డి చెట్లు ఏనేమి రావాలో అన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కొన్ని కంపెనీలు తీసుకొస్తూ ఉంది. కానీ దాంట్లో తెలంగాణ వాళ్ళకే తెలంగాణలో ఉద్యోగాలు. సో ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ ఎట్లయితే ఉన్నాయో తెలంగాణ రిజర్వేషన్ అంటే తెలంగాణలో స్థానికంగా చదువుకున్న వాళ్ళకి తెలంగాణ బిడ్డలకు ప్రైవేట్ సంస్థల్లో తెలంగాణలో కంపెనీలు ఉంటే ఇంత శాతం ఉద్యోగాలు ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి అంటే మరి ఇబ్బందులు ఉండవు కదా తెలంగాణలో. కర్ణాటక తీసుకున్నటువంటి డెసిషన్ చాలా మంచి డెసిషన్ యాక్చువల్గా. సో స్థానికులకే ఖచ్చితంగా 75% ఇవ్వాలి. సో అట్లనే తెలంగాణలో కూడా మీకు దమ్ములు ఉంటే ఈ వాళ్ళని చూసి నేర్చుకొని, ఎందుకంటే అక్కడ ఉంది కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. సో ఇదే తీసుకొని రండి, తీసుకొచ్చి తెలంగాణ వాళ్ళకే ఖచ్చితంగా వచ్చినటువంటి ఉద్యోగాలు మేము ఇస్తున్నామని చెప్పండి. ఇరవై 24న తెలుగు రాష్ట్రాలతో కేంద్రం సమావేశం. విభజన సమస్యలపై చర్చించే అవకాశం. విభజన లెక్కలు కూడా అన్నీ కూడా తీస్తారట. మరి తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం దృష్టి సారించింది. తెలుగుదేశం పార్టీ చొరవతో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకొని హామీల అమలుకు మార్గం సుగమం కాబోతుంది. ఈ నెల 24న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి రావాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. షెడ్యూల్ 13లోని అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై తొలిసారిగా సమావేశం జరగబోతోందట. సో తొలిసారిగా సమావేశం జరగబోతోంది. మరి సమావేశంలో ఏం చర్చలు జరుపుతారు? ముఖ్యంగా కృష్ణా జలాల వాటా గురించి కావచ్చు. సో రకరకాల అంశాలు ఉన్నాయి. భద్రాచలం 5 గ్రామాలు కలపడం దాని గురించి కావచ్చు. సో ఇది మాత్రమే కాదు, నేను అడిగేది ఏంటంటే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరూ కూడా మాకిది మీకిది అని చెప్పి లెక్కలు పంచుకుంటున్నటువంటి ఆ శుభ తరుణంలో ఆ హడావిడిలా సివిల్ సప్లైస్కి కొత్తగా ఒక మినిస్టర్ చేరిండు. తెలంగాణ మొట్టమొదటి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు. సో దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు తెచ్చుకొని ఇప్పటికి కూడా 10 ఏళ్ల నుంచి మనం అప్పు కడుతున్నాం, ఇంట్రెస్ట్ కడుతున్నాం. సో దాంట్లో జరిగినటువంటి స్కామ్స్ కూడా దయచేసి మరి కేంద్రంలో బీజేపీ ఉన్న ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు తప్పు చేసినా సరే చీర్చి చెండాడుతాం అని దయచేసి కేంద్ర ప్రభుత్వం నిరూపించుకోండి అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి తీసుకున్న అప్పు 1700 కోట్లు, మనం ఇప్పటివరకు కట్టిన మిత్తి 1300 కోట్లు. అండ్ దీనివల్ల 4500 కోట్లు సివిల్ సప్లైస్ నష్టపోయింది. ఇది మాత్రమే కాకుండా సివిల్ సప్లైస్ చీకట్లో మగ్గిపోయింది. సో ఇప్పటికి కూడా తెలంగాణకు అటు కేంద్ర ప్రభుత్వానికి సివిల్ సప్లైస్కు అర్జీలు రాస్తూనే ఉన్నారు, లెటర్లు రాస్తూనే ఉన్నారు. దీని మీద ఎంక్వైరీ చేపడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఇది చాలాసార్లు చెప్పిన, ఎలక్షన్స్ టైంలో చెప్పిన, మొన్న చెప్పిన, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. మరి ఇప్పటికి కూడా మీరు తీసుకోకపోతే ఇప్పటికే ఏమైపోయింది? సో బీజేపీలో సీట్లు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే మీరు కూడా కొంతమందిని వాషింగ్ పౌడర్ నిర్మాణం లేకపోతే పురుగుల్ని ఏరేయకుండా కొన్ని తప్పిదాలు చేసినారు. సో దీనివల్ల పార్టీ బలంగా ఉన్నప్పటికీ కొంతమంది నారాజ్ అయి ఉన్నారు. సో దానివల్ల కొన్ని సీట్లు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. సో ఈ 5 ఏళ్లలో బీజేపీ కూడా ఏవైతే టోటల్ ఇండియా వైడ్లో నేను చెప్తా ఉన్నా, మణిపూర్ ఇష్యూ కావచ్చు, రకరకాల ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు కొన్ని సవరణలు చేసుకుంటేనే సాధ్యమవుతుంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ 5 ఏళ్లలో మీరు గతంలో చేసినటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పుల వల్ల ఏదైతే మీకు కొన్ని సీట్లు కోల్పోయినాయని చెప్పి మీకు వచ్చేటువంటి రిపోర్ట్స్ ఉన్నాయో ఈ 4 ఏళ్లలో దాన్ని భర్తీ చేయండి. తప్పుల్ని సవరణ చేస్తే కనుక మళ్ళీ 4వ కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది అని చెప్పి నేను మరొకసారి నరేంద్ర మోడీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా 2 నెలల్లో 267 కిలోలు మలద్వారం ద్వారా బంగారం అక్రమ రవాణా. ఇప్పుడు విలువ 167 కోట్లు. చెన్నై యూట్యూబర్ గ్యాంగ్ అరెస్ట్.
కస్టమ్స్ అధికారుల కళ్ళు కప్పేందుకు కొత్త ఎత్తుగడ. మలద్వారంలో బంగారం గంటసేపు మల విసర్జన. వామ్మో, భంగిమలో కూర్చోగలిగేలా స్మగ్లర్లకు ప్రత్యేక శిక్షణ అట. ఏ సౌర్స్ని కూడా వదిలిపెట్టట్లేదు కదా, ఏ సౌర్స్ని కూడా. నీచం అనిపించట్లే మరి? ఇంత దారుణమా? ట్రంప్పై హత్యాయత్నం వెనుక ఉక్రెయిన్. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలని అనర్హులుగా ప్రకటించండి. 3000 కోసం అమ్మమ్మ హత్య అనట. వామ్మో, గంజాయి మత్తులో మనవడి ఘాతుకం. ఖమ్మంలో ఘటన. స్విగ్గీ జొమాటోలతో మద్యం హోమ్ డెలివరీ. ఎస్, జమ్మూ కాశ్మీర్లో 4 జవాన్ల మృతి. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్. మృతి చెందిన జవాన్లకు నివాళి అర్పిస్తున్న సహచరులు. మృతుల్లో ఏపీకి చెందిన డొక్కరి రాజేష్, ఆర్మీ కెప్టెన్ బిజ్రేష్ దాపా. ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేస్తుండగా కాల్పులు జరిపిన దుండగులు. డీజీపీని మార్చాలన్న మహబూబా ముఫ్తీ. పాక్కు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన చాలా బాధాకరం. నిజంగా మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుంటున్నాం దేశవ్యాప్తంగా, కానీ అక్కడ సైనికులు ఎన్నో ప్రాణత్యాగాలు చేసి, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి, వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి, అక్కడ చలిలో వణుక్కుంటా ఫుడ్డు గిడ్డు అన్నీ వదిలేసి రాత్రింబగలు మన దేశ రక్షణ కోసం పనిచేస్తుంటేనే మనం ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాం అన్న విషయాన్ని మనం అనుక్షణం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అప్పుడు ఎవరం కూడా తప్పు చేయకుండా ఉంటాం. నన్ను అడిగితే ఈ రాజకీయ నాయకులందరినీ కూడా సైనికుల ట్రైనింగ్కి పంపాలి. అదేదో సినిమా ఉంది కదా మహేష్ బాబుది, భరత్ అనే ఏదో సినిమా ఉంది. సో దాంట్లో విలన్ని తీసుకపోయి